నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మీకు ఒక సబ్జెక్ట్ చూపించి నేను మాట్లాడతాను. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అన్నారంట, అరే పిల్ల పీరియడ్స్ లో ఉంది అని ఆలోచించకుండా వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, వాళ్ళకి ఎందుకంత మధురా 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 మ్యామ్ చెప్తారు. ఏమమ్మా మధురా, నీకు ఇంట్లో బిడ్డలు లేరా? నువ్వు ఇప్పుడు కాలేజ్ అమ్మాయిల గురించి మాట్లాడాలనుకుంటున్నా. నేను టీచర్లు ఇద్దరు పిల్లకు పీరియడ్స్ వచ్చిందని చెప్పి నమ్మకుండా తీసి చూపి అమ్మ అంటాం తప్పే. కరెక్టే, టీచర్ని నిందిద్దాం, అది తప్పే. అంత దాకా తెచ్చుకుంది మీ మీద నమ్మకం లేకుండా చేసుకుంది ఎవరు? మీరే కదా. కాలేజ్ ఆడపిల్లలకు చెబుతున్నా, ఇప్పుడు ఈ తరం పిల్లలకు చెబుతున్నా నేను. అంత నమ్మకం లేకుండా చేసుకుంది ఎవరు? మీరు కదా. ప్రతిదీ అడ్డం పెట్టుకుంటా బాయ్ ఫ్రెండ్ కోసం బయటికి పోయేది ఎవరు? మీరు కదా. మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు మీరు చేసి మీ జీవితాలు నాశనం చేసుకునేది మీరు కాదా? చెప్పు. ఇప్పుడు మీరు కష్టపడి చదువుకుని నిజాయితీగా ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిలు అమ్మటి పైశాచికత్వంతో చంపేసే టీచర్లు సార్లు వాళ్ళు వేరే ఉంటారు. మీ మీద కరెక్ట్ శ్రద్ధ తీసుకొని మీ విలువలను కాపాడటానికి, మీ జీవితాలు కాపాడటానికి మీకు గురువుల్లా దేవుళ్ళ గురువు రూపంలో వచ్చి మీకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. ఏమ్మా అంత క్రియేట్ చేసుకుంది ఎవరు? మీరు కాదా. ఆ మాట అన్నందుకు నువ్వు వెళ్ళిపోయి నువ్వు టెన్షన్స్ గురయ్యి నువ్వెందుకు గురేసుకొని సావాలా? చెప్పు, నువ్వెందుకు గురేసుకొని సావాలా? అప్పుడు నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులకే కదా నష్టం, వాళ్ళకేంది నష్టం? వాళ్ళకి కాదు కదా. ఈ మాటకే నువ్వు వెళ్ళిపోయి నువ్వు గురేసుకొని చచ్చిపోయినవే. ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి స్థానంలో ఉండే ఎందరో అమ్మాయిలకు నేను చెబుతున్నా. ఒక అబ్బాయిని తీసుకొని కాలేజీకి అని చెప్పి చదువు అని చెప్పి వచ్చి మీ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారే. పార్కులమ్మడి తిరుగుతుండ్రే, సినిమా హాళ్ళమ్మడి తిరుగుతుండ్రే, మాళ్ళమ్మడి తిరుగుతుండ్రే, కన్న వాళ్ళ పరువు దేశపోయి నడిబజాట్లో పెడతాన్రే. మాకు నచ్చిన వాళ్ళు చేసుకోలేదని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారే, ప్రాణాలు తీసుకుంటారే. ప్రతి ఒక్క దానికి ప్రాణం తీసుకోవటానికి ప్రాణం అంటే కలుసుందా మీకు? తల్లి మిమ్మల్ని కనాలంటే ఎంత కష్టపడుద్దో తెలుసా? జననం ఒక మరణం లాంటిది, నిమిషానికి ఒక గండం లాంటిది. సిగ్గుండాల సత్య ఆడపిల్లలకు నేను చెబుతున్నా. ప్రతిదానికి సావద్దు. మీరు కష్టపడి మీ తల్లిదండ్రులు మీ కష్టాన్ని గుర్తించి మీరు చదువుకుంటుంటే మిమ్మల్ని కవలించడానికి వచ్చిన మగజాతిని ఖండించాలి మనం. ఎవరు టీచర్ రూపంలో వచ్చినా కూడా, గురువు రూపంలో వచ్చినా కూడా వాళ్ళని ఖండించడానికి సమాజమైన తల్లిదండ్రులు ఉండరు, మేము ఉన్నాం, పోలీసు వారు ఉండరు, గవర్నమెంట్ వారు అందరూ ఉన్నారు. అది కదా చేయాల్సింది. ఈ చిన్న విషయానికి నువ్వు వెళ్ళిపోయి ఉరేసుకొని సావటం ఎంతవరకు కరెక్ట్? నేను కాలేజీలో అమ్మాయికి చెబుతాను. దీనికి కొంతమంది సపోర్ట్ ఇస్తాను. ఆమె వాళ్ళ బిడ్డే కాదు, నా బిడ్డ లాంటిది కూడా నేను చెబుతున్నా. దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అమ్మాయిలు టీచర్ను బదనాం చేయాలని కాదు, మిమ్మల్ని మీరు బదనాం చేసుకుంటారు, మీ కుటుంబాన్ని బదనాం చేసుకుంటారు. ఎందుకు? దేని గురించి ఇది? దేని గురించి? ఎవరి గురించి సానుభూతి? నీ అమ్మ కడుపు కాల్చుకొని నువ్వే వెళ్ళిపోయినావు కదా. అందుకని దయచేసి మారాలి. అమ్మాయిలు ధైర్యంగా బతకటం నేర్చుకోండి. మీ వైపు తప్పు లేనప్పుడు మీరు ధైర్యంగా నిలబడి అడగటం నేర్చుకోండి. అదే నేను కోరుకునేది.